ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ మృత్యుంజయ స్వామివారి అభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహణ, వైదిక మంత్రం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారికి పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, చందనం, బిల్వదళాలు మరియు సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేసి అర్చనలు, హారతి సమర్పించారు. మహామృత్యుంజయ మంత్రం పారాయణంతో నిర్వహించిన ఈ అభిషేకంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు. లోకక్షేమం, సర్వే జనా సుఖినో భవంతు, ఆయురారోగ్యాలు కలగాలని అర్చకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం కోనాపూర్ కేసీ తాండాకు చెందిన 100 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు వేల్పూర్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ ఎన్నికల హామీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. రుణమాఫీ, రైతు బంధు ఇవ్వకుండా రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జై కేసీఆర్, జై తెలంగాణ. కేసీ తాండా గ్రామ పంచాయతీ నుంచి తాండా యావత్తు లకావత్ కన్నయ్య గారి నాయకత్వంలో, తాండా పెద్ద మనిషి దేవులు గారి ఆధ్వర్యంలో ఇవాళ మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరటానికి, కేసీఆర్ గారికి తోడుగా ఉండటానికి, నాకు తోడుగా ఉండటానికి వచ్చినారు. రాజగౌడ్ గారు మీ అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చినారు. భారత విద్యార్థి ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల ముందు విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తీసుకువచ్చిన శక్తి పాలసీ ద్వారా డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడం సరికాదని అన్నారు.
విద్యారంగాన్ని ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పేరుతో ఎస్బిటిఈటి పరిధి నుంచి తొలగించే కుట్రలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మానుకోవాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా పాలిటెక్నిక్ విద్యార్థులను కేవలం కార్మికులుగా మార్చే విధానాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 97ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని కోరారు. పేద విద్యార్థులతో చెలగాటమా, పేద విద్యార్థులతో చెలగాటమా. We vote, we vote, we vote. న్యాయం చేయాలి డిప్లొమా విద్యార్థులకు వెంటనే, న్యాయం చేయాలి డిప్లొమా విద్యార్థులకు వెంటనే, రద్దు చేయాలి చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి చట్టాన్ని వెంటనే. సేవ్ డిప్లొమా, సేవ్ డిప్లొమా, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ. ఫ్యాకల్టీ సంబంధించి ఎన్నుకోవాలి. మరి దీనిపైన సమగ్ర ఈరోజు సమాచారం అందులో లేదు కాబట్టి ఎందుకోసం మనం వ్యతిరేకిస్తున్నాం. మన విద్యార్థులను వ్యతిరేకించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా విద్యా వ్యవస్థ ఈరోజు మూడు చేసే పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అనేక పాఠశాలలు దాదాపు ఈ రాష్ట్రంలో 27,000 పాఠశాలలు పూజించిన 4,000 ఈ దేశంలో ఈ రాష్ట్రం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు, ప్రతి ఒక్క చెల్లెలు దాంతోపాటు సమగ్రమైన అవగాహన ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటకు విడుదల చేయలేదు. ఒక విద్యా వ్యవస్థలో ఒక చట్టం వచ్చిందంటే ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కానీ ఇంతవరకు కూడా దానిపైన వివరించలేదు. దాంతోపాటు ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి టీం ఏదైతే చట్టం ఉందో ఆ సంబంధించింది విద్యార్థులకు ఈరోజు పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 97 తీసుకొచ్చి అందులో విద్యార్థులకు ఎలాంటి ఈరోజు అవగాహన లేకుండా విద్యార్థులు డైరెక్ట్ ఈరోజు ఏదైతే స్కిల్ ఇండియా ప్రైవేట్ యూనివర్సిటీకి అప్పచెప్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ డిప్లొమా కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు ప్రైవేట్ సెక్టర్కు అప్పచెప్పడాన్ని ఈ విద్యార్థులు ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక డిప్లొమా విద్యార్థికి, ఒక ఐటీఐ విద్యార్థికి సమానంగా ఈరోజు ఈ శక్తి సంబంధించింది వస్తే ఈరోజు ఈక్వల్గా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి జీవో నెంబర్ 90ను రద్దు చేయాలి. అదేవిధంగా డిప్లొమా స్టూడెంట్స్ విద్యార్థులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు ఏదైతే డిప్లొమా అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఈ సెట్లో ఈరోజు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ శక్తి సంబంధించిన దాంట్లో ఎలాంటి సమగ్రమైన విచారణ లేదు. విద్యార్థులు ఈ సెట్కు క్వాలిఫై అవుతారా కారా అనే ఒక అవగాహన కూడా ఈరోజు ఇందులో లేదు. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి మాట్లాడుతున్నాం. ఈరోజు మా కళాశాలలో ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే మా పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలల్ని శక్తిలో మెర్జ్ చేయడానికి గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానివల్ల మాకు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని మాకు తెలుసు. కాబట్టి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము ఈసెట్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యి మంచి మంచి కంపెనీస్లలో జాబ్ చేయాలని మేము అనుకుంటాం. కానీ దీనివల్ల అంటే గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్ చేయాలని కొందరు అనుకుంటారు. కానీ ఈ జీవో వల్ల మేబీ గవర్నమెంట్లో ప్లేస్ కావచ్చు అనిపిస్తుంది. సో మాకు ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉండాలంటే ఈ శక్తి జీవోని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. శక్తి వద్దు, శక్తి వద్దు. నిర్మల్ జిల్లా బైన్సా డివిజన్ వ్యాప్తంగా ఆయా గ్రామాలలో సమీపంలోని పాముల పుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పాలు నైవేద్యం సమర్పించారు. అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు పాలతో ఆశీర్వాదం అందించారు. పట్టణ సమీపంలోని మాంజ్రీ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న నాగదేవత ఆలయంలో సోమవారం వేకువజాము నుంచే భక్తుల సందడి కనిపించింది. వేలాది భక్తులు గంటల తరబడి బారుల్లో నిలబడి నాగదేవతను దర్శించుకున్నారు. పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బైన్సా పట్టణ వాసులు వేలాది భక్తులకు సేదారి బట్టి గల్లీవాసులు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
బైన్సా మండలంలోని ఈలేగాం గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ చేపట్టారు. తనిఖీల్లో 70 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సాయి కిరణ్ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. గ్రామంలో దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్పారు. అందరికి నమస్కారం. ఈలేగాం ఊర్లో ఈరోజు మనం కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పుడు ఏవైతే మనకి అనుమానాస్పదంగా వెహికల్స్ ఉన్నాయో అట్లాంటివి తీసుకోవడం జరిగింది. అవి ఓనర్షిప్ ఒకసారి చెక్ చేసి మన చలాన్స్ ఉన్నాయి అట్లాంటివి కూడా చెక్ చేస్తాం. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే హెల్మెట్ పెట్టుకొని తప్పనిసరిగా బయటికి పోవాలి. మళ్ళీ తాగి బండి నడపద్దు. ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు కూడా బండి ఇవ్వద్దు. కొంచెం సేఫ్గా మనం నడిపేటట్టు చూసుకోవాలి. అండ్ వెహికల్ పైన చలాన్లు ఏవైతున్నాయో అవి తొందరగా క్లియర్ చేసుకునేటట్టు ఉండాలి. మళ్ళీ చలాన్లు పడే అవకాశం ఎవరికి కల్పించొద్దని ఒకటి మీకు తెలియజేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇక్కడ గంజాయి అనేది కూడా మెల్లమెల్లగా చిన్న ఊర్లోకి రావడం జరుగుతుంది. అట్లాంటిది పిల్లలు ఎవరన్నా అట్లాంటి వాటి బారిన పడుతుంటే మీరు కొంచెం చూసి గమనించి తప్పకుండా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీ పేరు ఎక్కడ బయటికి రాకుండా చూసుకుంటాము. కాబట్టి అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కూడా తప్పకుండా మనకు అందించాల్సిందే కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకి దొంగతనాలు కూడా ఊర్లో జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా ఒక దొంగతనం జరిగింది ఊర్లో. వెండి పోవడం జరిగింది, కొన్ని డబ్బులు కూడా పోవడం జరిగింది. కాబట్టి అట్లాంటివి కూడా ఎవరైనా సస్పెక్ట్గా లోకల్లో తిరుగుతుంటే కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకి ఇప్పుడు నిర్మల్ టౌన్లో రీసెంట్గా చాలా మంది పట్టుకోవడం జరిగింది. ఇట్లాంటి లోకల్ ఇన్ఫర్మేషన్ బట్టి మనం పట్టుకోవడం జరిగింది. అదొకటి ఖచ్చితంగా మీరు ఎవరైనా అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతుంటే దొంగతనం చేస్తాడు అనే అనుమానం ఏమైనా ఉంటే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ అట్లనే సీసీటీవీ కెమెరాస్ ఊర్లో ఎంట్రీ దగ్గర ఒకటి, ఎగ్జిట్ దగ్గర ఒకటి, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చూస్తే ఎక్కడేం జరిగినా కూడా మనకి ఇప్పుడు సర్పంచ్ గారికి అదే ఒక రిక్వెస్ట్ మాది. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ ఒకవేళ లేకపోతే ఊరికి ఎంట్రీకి ఒక 2 కెమెరాలు, ఎగ్జిట్ ఒక 2 కెమెరాలు అంతే. ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఖచ్చితంగా మనకు రికార్డ్ అవుతుంది. అది గ్రామ పంచాయతీకి మీరు కనెక్షన్ ఇచ్చుకుంటే అక్కడ మనకు కంప్లీట్గా మనం కూర్చొని చూసుకోవచ్చు. ఊరు కంప్లీట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. మనకు జరిగినా కూడా మళ్ళీ ఇంకోసారి ఎవరైనా రావడానికి భయపడతారు. అదొకటి చేపించి మమ్మల్ని కూడా పిలవండి కావాలంటే. ఏదైనా వస్తాము, సిఏ గారు వస్తారు ఇనాగ్రేట్ అయినా. నమస్కారం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని మాట్యాపురం తాండాలో తీజ్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గిరిజన సాంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించేలా తాండాలో పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీజ్ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం వాస్తవ్యులు శ్రీమతి వెంపటి రాఘవి యుఎస్లో ఎంఎస్ చేసిన వారి కుమారులు వెంపటి మణికంఠ, రామకృష్ణ, గౌతమ్నకు ఉద్యోగం నిమిత్తం గతంలో శ్రీ స్వామివారికి తైలాభిషేకం చేసినందున వారి కుమారునికి మంచి ఉద్యోగం లభించిందని, అందుకు కృతజ్ఞతగా మందపల్లి దేవస్థానమునకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకొని గోశాలకు 50,000 రూపాయలను విరాళంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి దారపురెడ్డి సురేష్ బాబుకు అందజేశారు.
కరాటా టోర్నీ న్యూఢిల్లీలో చిలీ థ్రిల్ అకాడమీ గోపాల్పూర్ హనుమకొండలో సీకోకాయ్ షోతో రా కేటగిరీ ఆధ్వర్యంలో ఈ నెల 3 రోజులు జరిగిన ఆల్ ఇండియా ఇండిపెండెంట్ కప్ తాల్కతోర్ ఇండోర్ స్టేడియం న్యూఢిల్లీలో జరిగినవి. గెలుపొందిన విద్యార్థులకు సన్మాన సభ జరిగింది. ఎన్ఎస్టీవీతో కరాటే మాస్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్ఐసి సీనియర్ మేనేజర్ హనుమంతు, స్పోర్ట్స్ కరాటే డు హనుమకొండ డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి నాయిని సదానందం విచ్చేసి సిల్వర్ మెడల్ అండ్ గ్రౌండ్ మెటర్ సాధించడం జరిగింది. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, you are champion. వెపన్స్ తోని చేసేటువంటి ఒక ఎంటీ హ్యాండ్స్ తోని చేసేటువంటి ఒక విద్య ఇది. ఎక్కడైతే అవసరం ఉంటుందో తప్పని పరిస్థితిలో మాత్రమే ఉపయోగించవలసినటువంటి విద్య ఇది. ఈ కరాటే వస్తుందని ఎక్కడ పడితే అక్కడ మనము దీన్ని ఉపయోగించేది కాదు. దీనివల్ల మనకు ఒక డిసిప్లిన్ వస్తుంది. దీనివల్ల మనకు ఒక శారీరకంగా మానసికంగా మనం అన్ని రకంగా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఈ విద్యను ప్రోత్సహించిన పేరెంట్స్ అందరికీ, ఈ మెడల్స్ తీసుకొచ్చిన పిల్లలందరికీ మేము మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మందేశ్వర స్వామివారి దేవస్థానం నందు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారి సూచనల మేరకు సోమవారం శ్రావణ శుద్ధ పంచమి ఉదయం 9 గంటలకు ప్రప్రథమంగా శ్రీ స్వామివారికి అన్నాభిషేకంను దేవస్థానం అర్చకులు వేద పండితులచే వైభవంగా నిర్వహించారు. ఈ అన్నాభిషేకం అనంతరం భక్తులకు పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగళి ప్రసాద వితరణ చేశారు.
వినాయక స్వామిని దర్శించుకున్న సినీ నటుడు సాయి ధర్మ్ తేజ్. స్వామివారిని దర్శించుకున్న సాయి ధర్మతేజ్ కి వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫోటోలు అందజేశారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ తను నటిస్తున్న కొత్త సినిమా విజయవంతం కావాలని స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవి, ఆలయ అర్చకులు, జనసేన నాయకులు పూల ప్రభాకర్, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు ప్రాంగణం మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు అందరూ, టెంపుల్ అథారిటీస్ అందరూ. అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఉన్న టైంలో చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మా సినిమా దగ్గర దర్శనం కాబట్టి దేవుడు దర్శనం చేసుకుంటున్నాం వచ్చాం. సినిమా జాయినట్టు వెళ్తాను, దానికోసం వచ్చాం అంతే. మా కాన్పాక్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. నాకు దాని మాట్లాడుతాను సినిమా అన్నట్టు. థ్యాంక్ యూ. వెళ్ళనమ్మా కొద్దిగా అట్లా ఉండండి. వెళ్ళండి అట్లా ఎందుకంటే తీసుకుంటారు. జరగండి సంపూర్ణ ఆరోగ్యం సంతోషం ఉంటాయి. శుభం ఆరోగ్యం శుభం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాచుకుర్తి హనుమంతరావు జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు అభిమానుల మధ్య పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో గుంటూరు నగర మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర, గుంటూరు జిల్లా అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్ రావు, వడ్రాణం హరిబాబు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకకు విచ్చేసి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
మనమే నిలబడతారు కనపడలేదు కదా ఇబ్బంది లేదు.